హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను లోనావాలలో ఉన్నాను. నేను లోనావాల నుంచి అన్ని వ్యూ పాయింట్స్ చూడడానికి పోతున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఫాగీగా ఉంటే దీన్ని వదిలేసి పూణేకి వెళ్తాను. పూణేలో రాజీవ్ గాంధీ జులాజికల్ పార్క్ ఉంది, అది చూడడానికి వెళ్తాను. చూద్దాం ఎలా జరుగుతుందో. నేను నైట్ స్టే చేశాను, ఇక్కడ 500 పడింది. దీని పేరు వచ్చేసి జివల్ రిసార్ట్. ఇక్కడ బయట మాకు స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు, అది మీకు చూపిస్తున్నాను. నేనైతే దిగలేదు, దాదాపు 3 అడుగులు ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్. చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇప్పుడు నేను లోనావాల లేక్ పోతున్నాను. ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట. కొంచెం ముందర పోతే లోనావాల లేక్ వస్తుంది. లోనావాల లేక్ ఏం పెద్దగా ఫాగీగా కనపడుతుంది, అసలు ఏం కనపడలేదు, మొత్తం మంచిగానే ఉంది. సో ఈ పక్కనే లోనావాల లేక్ ఉండేది, మొత్తం అంతా మంచిగా ఉంది కాబట్టి చూడండి ఎంత మంచిగా ఉందో. నేను చూడలేకపోతున్నాను కాబట్టి బుషీ డ్యామ్కి వెళ్తున్నాను. బుషీ డ్యామ్లో అంతగా ఏం లేదు, ఫాగీగా బాగానే ఉంది. ఇది నీళ్ళు అనమాట, బుషీ డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్న నీళ్ళు ఇవి. దీన్ని దాటుకొని మనం లోపలికి వెళ్ళాలి. వేటూర్ డ్యామ్ అని ఒక బోర్డు వస్తుంది, అదిగోండి అటు వెళ్ళాలన్నమాట. ఇదే బుషీ డ్యామ్. ఏం లేదు, పైన నీళ్ళు ఉన్నాయి, కిందికి దూకుతూ ఉంటాయి. ఈ నీరు మార్గం ద్వారా మనం పైకి వెళ్ళాలి. మామూలుగా డ్యామ్ అంటే అయినా ఒక స్లోప్ ఉంటుంది, కానీ మెటికల్ మాత్రం స్లోప్ పెట్టినారు అంతే, ఇంకేం లేదు ఇక్కడ. నేను పూరా పైకి ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత వ్యూస్ ఇవే. ఇక్కడ కూడా కొంచెం ఫాగీగా ఉంది, కానీ నాకు క్లియర్గా కనపడలేదు, మసకగా కనపడుతుంది. అయినా పర్లేదు, చూడడానికి చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్. మీకు ఇప్పుడు కింద చూపిస్తా చూడండి డ్యామ్ని. ఇదిగో కింద వైపు వ్యూ అనమాట. ఇలా మెడికల్ ఎక్కి నేను పైకి వచ్చాను, మళ్ళీ ఇట్లా దిగి పోవాలి కిందికి. నాకైతే వ్యూ అయితే బాగానే నచ్చింది ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ నేను మ్యాప్రో గార్డెన్కి వెళ్తున్నాను. మ్యాప్రో గార్డెన్ ఆల్రెడీ చూశాను మహాబలేశ్వర్లో, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూస్తున్నాను. మహాబలేశ్వర్ అయితే చూపించలేదు మ్యాప్రో గార్డెన్ని, కానీ ఇక్కడైతే మీకు చూపిస్తాను మ్యాప్రో గార్డెన్ని. ఇదే ఎంట్రీ గేటు మ్యాప్రో గార్డెన్, కాకపోతే ఫ్రీ. లోపల ఏమైనా కొనాలనుకుంటే కొనవచ్చు, లేకపోతే లేదనమాట. నేను మ్యాప్రో గార్డెన్ అవుట్ సైడ్ చూపిస్తున్నాను, లోపలైతే చూపించలేదు. లోపలైతే అన్ని జ్యూస్లు, షేకులు, చిక్కీలు, చాక్లెట్ తప్ప ఇంక తినబంటలు తప్ప ఏం లేవు. అవుట్లుక్ అయితే చూడడానికి బాగుంది కాబట్టి చూపిస్తున్నాను. ఇంతటితో లోనావాల అయిపోయింది. లోనావాల ఫాగీగా ఉంది కాబట్టి ఏం వ్యూ పాయింట్స్ చూపించడం లేదు. ఇప్పుడు నేను తిరిగి పూణేకి వెళ్తున్నాను. పూణేలో రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్ పోతున్నాను. అది కట్రాజ్లో ఉంటుంది, పూణే కట్రాజ్లో ఉంటుంది. ఇదే జూ అనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపాయలు. ఫస్ట్ వచ్చేసి మీకు ఉండేది రిసెస్ మంకీ ఉంటుంది, దీని పేరు రిసెస్ మెకా ఉంటాము. ఇంతకుముందు ఒకసారి జూలో చూపించాను మీకు, ఇక్కడ ఇంకోసారి చూపిస్తాను రిసెస్ మెకావు. దీని తర్వాత స్నేక్ పార్క్ ఉంటుంది, అది చూద్దాం. ఆ స్నేక్ పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ స్నేక్ పార్క్ ఎంట్రీ అయితేనే ఈ దృశ్యం కనపడింది. ఇవి ప్రకృతికారం నెరవేరుస్తున్నాయి. ఇలాంటివి విలేజ్లో కానీ ఎక్కడో కొండలో కానీ అడవిలో కానీ చూడగలుగుతాము. ఇట్లా పాములని ఇట్లా చేసేటప్పుడు చాలా రేర్గా చూడగలుగుతాము. కానీ ఇలా జూలో చూడడం ఫస్ట్ టైం నేను అనమాట. నేను ఎప్పుడు కూడా బయట చూడలేదు, ఇలా జూలో చూస్తున్నాను. ఇంకా ఈ పక్కన అవే పాములేను, కాకపోతే ఇవి ఇంకా ప్రకృతికారం నెరవేరుస్తున్నాయి. ఇవి మటుకు పైన నెమ్మదిగా అటు తిరుగుతూ ఉన్నాయి. అలా ఎందుకంటే తిరుగుతా నాకు తెలియడం లేదు, నాకు స్నేక్స్ గురించి పెద్దగా ఐడియా లేదు. ఇది ఇంకో స్నేక్ బోను, ఇది రసల్ వైపర్స్ అంటాము. దీని కింద అయితే నెమ్మదిగా పారాడుతుంది, పైన పనుకుంది. ఇది రెటిక్యులేటెడ్ పైథాన్ పామ్ అంటాము. ఇది అనకొండలాగా ఉంటుంది, కానీ అనకొండ కన్నా పైథాన్ చాలా చిన్నది, అనకొండ ఇంకా పెద్దగా ఉంటుంది దీనికన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇగ్వానా. ఈ ఇగ్వానా పనుకొని ఉంది, అది ఎందుకో నాకు తెలియదు, కానీ కాసు ఆపుకొని చాలా బాగా పనుకుంది. ఫస్ట్ టైం ఇలా చూడటం ఇగ్వానాని. అందుకే ఏదైనా జూ వచ్చినప్పుడు ఇలా ఇంటెన్షన్స్ చూడొచ్చు అనమాట, ఈ జూలో ఉండే జంతువులన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంబూ పిట్ వైపర్ అంటాము. దీని పక్కనేమో ఊసరవల్లి ఉంది, ఈ పక్కనేమో పాము ఉంది.
రెండు సేమ్ కలర్లో ఉన్నాయన్నమాట. ఒకవేళ నాకు తెలియదు ఎందుకు రెండు సేమ్ కలర్ ఇట్లా పెట్టినారనేది. అది తింటుందో లేదో తెలియదు కానీ రెండు అలాగే పెట్టినా కదులుకోకుండా అట్లే ఉన్నాయి. మేబీ కొద్దిసేపు చూడాలేమో. ఇది వచ్చేసి నీటిపాము. ఈ నీటిపాము వచ్చేసి పైన పనుకొని ఉన్నాయి. అన్నీ ఒకదాని మీద ఒకదాని పనుకోకుండా సపరేట్ విడివిడిగా పనుకొని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మానిటర్ లిజర్డ్ అంటాము. దీని తెలుగులో ఉడుమంటారేమో తెలియదు. ఇది వచ్చేసి కేజ్ పైన తిరుగుతూ ఉంది. ఎందుకో నాకు తెలియడం లేదు. ఏమైనా కావాలి ఏమైనా పెడతారేమో అనుకొని అలా చేస్తాను తెలియడం లేదు. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ పాము. ఫస్ట్ చూపించింది రెడ్ కలర్ పైథాను. ఇది మామూలు పైథాను. రెడ్ కలర్ పైథాన్ కానీ ఈ పైథాన్ చాలా చిన్నగా ఉంటుంది. రెడ్ కలర్ పైథాన్ చాలా పొడవుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి కొమ్మ పైన పనుకొని ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్లోత్ బియర్. ఈ స్లోత్ బియర్ చాలా దూరంగా ఉంది. జూమ్ చేసి చూపిస్తే పిక్సెల్స్ పలుకుతాయని మామూలుగానే చూపిస్తున్నాను. ఓకే, ఒక చిన్న లేక్ ఉంది. ఆ లేక్లో ఏంటివో పారాడుతున్నాయి కానీ నల్లగా. అవేంటి అనేది అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొకసారి చూస్తే వేరే వైపున ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్లో చేపలు పారుతున్నాయి. ఈ చేపల పేరు కొరమీన్ అంటాము. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, పారుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి జైంట్ స్క్విరల్. ఇది అంటే తెలుగులో పెద్ద ఉడత అంటాము. మామూలుగా తిరుపతి జూలో చూడొచ్చు. కాకపోతే ఆడ బయట పారాడుతుంటాయి. ఇది వచ్చేసి ఇండియన్ గజాల అంట. ఏదో పేరు బాగుందని జిక్క బాగుంటే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సింహము. ఇది పనుకొని ఉంది కానీ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి వైట్ టైగరు. ఇది తిరుగుతూ ఉంది. చూడటానికి బాగా బలిసింది ఇది. ఇంకా చాలా టైగర్స్ ఉన్నాయి కానీ అవి చిక్కలేదు. ఇంతటితో జూ అయిపోయింది. మీకు జూ నచ్చింది అనుకుంటున్నాను. నాకు లోనావాలా చూడకపోయినా జూ వచ్చేసి బాగా నాకు ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు నేను పూణే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇట్లా వీడియో తీయకూడదు పూణేలో, కాకపోతే నాకు తెలియదు ఆ విషయము. సో ఇప్పుడు నేను పూణే నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను. బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్ళిపోతాను. ఇదే పూణే ఎయిర్పోర్టు. చూడండి నైట్ ఎలా ఉందో. బాగుంది కదా నైట్ వ్యూ. సో మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.